నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు. జగన్మోహన్ రెడ్డి తన కేసులకు సంబంధించి వ్యక్తిగత హాజరు కావాలన్న కోర్టు ఉత్తర్వుల మేరకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళాడు కోర్టు ముందర హాజరు కావడానికి. ఇందుకు సంబంధించి ఆయన కార్యకర్తలు, ఆయన ఫాలోవర్సు, తెలంగాణలో ఉన్నటువంటి క్యాడరు, ఆయన్ను అభిమానించే ఎంతోమంది అభిమానులు, ఏ సినీ హీరోలకైనా రాజకీయ నాయకులకు ఉండరా? ఈ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పుంకాలు గుంపులుగా రారా? లక్షల మంది, వేల మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో స్కిల్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్ళినప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో నిరసనలు, ర్యాలీలు జరగలేదా? అది ఆయనకు ఉన్నటువంటి స్టామినా, స్ట్రెంగ్త్, అభిమానం, ఫాలోయింగ్ వగేరా అనుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు కదా. దానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఏడుస్తూ ఉన్నారు, మంత్రులు ఏడుస్తూ ఉన్నారు. ఒకరేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. రాయలసీమ నుంచి వస్తే రాయలసీమ గురించి మాట్లాడితే ఇంకొకసారి మెట్టు తెగుతుంది. ఎవరైనా పెయిడ్ ఆర్టిస్టులు రాయలసీమ ప్రజల్ని, రాయలసీమను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులు అంటే మాత్రం మెట్టు తెగుద్ది. రాయలసీమ పేర్లు పెట్టుకొని సినిమాలు తీసుకొని మా పౌరుషంతో కోట్లు సంపాదించుకునేది కాక మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? అంత తేలిగ్గా రాయలసీమ వాసులు లేరు. మా పనులు మాకున్నాయి, వ్యవసాయంలో బిజీగా ఉంది రాయలసీమ రైతాంగం, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు పర్యటనలో రాయలసీమ వాళ్ళు వస్తే అట్లే అంటారా? ఎందుకు రాయలసీమ అంటే అంత చులకన? మీకెందుకండి? ఆయన వెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్లో పోతే ఏంటి, చాపర్లో పోతే ఏంటి, హెలికాప్టర్లో పోతే ఏంటి, బస్సులో పోతే ఏంటి, ఆటోలో పోతే ఏంటి, సైకిల్లో పోతే ఏంటి, ఎక్కడ పోతే మీకేంటి? ఆయన అవినీతి ఆరోపణలో భాగంగా కోర్టుకు హాజరవుతున్నాడు. జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం, మంచిదేగా. మీరుండేది అందుకేగా. ముగ్గురు పొత్తులయ్యి ఒకటి మీద గెలవడానికి, ముగ్గురు పార్టీలు పొత్తులై కూడా ఈవీఎం స్కామ్ చేశారన్న ఆరోపణలు ఉండి కూడా, డబ్బు ఖర్చు పెట్టి కూడా అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అంటే చిన్న స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు బదిలీ చేసుకుని ఎలక్షన్లు చేసుకున్నా కూడా, ఇంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎందుకు భయపడుతున్నారు? ఆయన ఒక్కడే కదా, ఎవరితో పొత్తు లేదు కదా. బీజేపీతో లేడు, కాంగ్రెస్తో లేడు, కమ్యూనిస్టులతో లేడు, ఒంటరే కదా, ఒక్కడే కదా. అయినప్పటికీ ఇంకా ఎందుకు భయం మీకు? చాలా భారీ మెజారిటీ వచ్చింది, బంపర్ ఓట్లు వచ్చాయి. ఇంకేంటి? 15 సంవత్సరాలు కంటిన్యూగా మేము ఉంటామని చెప్పి మీరు గెలిచినప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు. అంటే ఎంతో ఫిక్సింగ్ ఉంటేనే కేంద్రంతో, బీజేపీతో మీరు ఈ మాట అన్నారు. అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు 15 సంవత్సరాలు మేము ఉండాలని. అయినప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ఏడుపు?